వెల్కమ్ టు చాప్టర్ 5 ఇన్ డిఎస్ఏ సిరీస్. లాస్ట్ చాప్టర్లో మనం క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనం వాటిని ఎలా యూస్ చేస్తామనే టాపిక్ని డిస్కస్ చేసాం. ఈ చాప్టర్లో మనం ఫంక్షన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, డిఫైన్ చేసిన ఫంక్షన్స్ని మనం ఎలా కాల్ చేస్తాం, అండ్ వాయిడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ అంటే ఏంటి, ఫంక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ కాన్సెప్ట్స్ అంతా మనం విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ హలో, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్. సో ఫంక్షన్ అంటే ఏంటి, అవి కోడింగ్లో మనం ఎలా రాస్తాం? బేసిక్ ఇన్ జనరల్గా మనం ఒక ఫంక్షన్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ని మనం ఫంక్షన్ అని అంటాం అనమాట. మనం ఏదైతే టాస్క్ చేయమంటామో ఆ టాస్క్ని పర్ఫామ్ చేసేదే ఫంక్షన్. సో బై డెఫినిషన్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ బై టేకింగ్ సమ్ ఇన్పుట్స్. సో కొంత ఇన్పుట్స్ అయితే తీసుకొని, మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో ఆ ఇన్పుట్స్ని తీసుకొని మనం ఏ ప్రాసెస్ అయితే చేయమంటామో ఆ ప్రాసెస్‌ని చేసి పెట్టేదే ఫంక్షన్. ఓకేనా? సో, ఈ ఫంక్షన్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మనం దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాము? మనం ఏదైనా ఫంక్షన్‌కి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అది జస్ట్ మనం ఇచ్చిన టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుందా? ఎల్స్ లేదా మనకి తిరిగి ఏమైనా అది రిటర్న్ ఇస్తుందా? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో, ఫంక్షన్స్. సో, మనం అసలు ఫంక్షన్‌ని ఎలా రాస్తాం కోడ్‌లో? సో, ఫంక్షన్ రాసేటప్పుడు మనం ఫంక్షన్ అండ్ ఫంక్షన్ యొక్క నేమ్. సో, ఫంక్షన్ యొక్క నేమ్ మనకి ఎప్పుడు కూడా క్యామెల్ కేస్‌లోనే ఉంటుంది. లెట్స్ సే జస్ట్ ఇలా పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ ఓపెన్ అండ్ పారాంథసిస్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో, ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్. ఓకేనా? ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాల్సిన బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇది. ముందు ఫంక్షన్ అని రాస్తాం. ఇది టైప్ స్క్రిప్ట్‌లోనే మనం ఫంక్షన్ అని రాస్తాం. కొన్ని లాంగ్వేజెస్‌లో ఎఫ్‌యుఎన్‌సి ఫంక్ అని రాస్తాము. ఇంకోటి ఎఫ్‌యుఎన్ ఫన్ అని రాస్తాం. అట్లా బేస్డ్ ఆన్ ఆహ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కొన్నిట్లో మనం జస్ట్ ఇలా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా మనం జస్ట్ ఫంక్షన్ నేమ్‌ని డిక్లేర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో, అది బేస్డ్ ఆన్ సింటాక్స్, వే ఆఫ్ సింటాక్స్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, బట్ బేసిక్ స్ట్రక్చర్ అయితే ఫంక్షన్ నేమ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో, ఇది ఒక ఫంక్షన్‌ని డిక్లేర్ చేసే వే. సో, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనం ఫంక్షన్‌కి మనం ఒక ఇన్పుట్స్‌ని ఎలా ఇస్తాము అండ్ ఆ ఇన్పుట్స్ తీసుకొని ఫంక్షన్ అనేది మనం ఇచ్చిన టాస్క్‌ని మనకి ఎలా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ మనం ఆ పర్ఫార్మ్ చేయాల్సిన టాస్క్‌ని ఎక్కడ రాస్తాము. సో, ఇవి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో, ఇక్కడ ఈ ఓపెన్ అండ్ పారాంథసిస్ ఏదైతే ఉందో, మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే క్లాస్‌లో మనం కన్‌స్ట్రక్టర్ మెథడ్ అని డిక్లేర్ చేసాం. సో, ఆ కన్‌స్ట్రక్టర్ మెథడ్‌లో ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ మధ్యలో మనం ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఇచ్చాం. ఆ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్పుట్స్ అనమాట. సో, సేమ్ ఈ ఫంక్షన్‌లో మనము ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్‌లో మనం ఇచ్చే వేరియబుల్స్‌నే ఇన్పుట్స్ అని అంటామనమాట. సో, ఇవి ఇన్పుట్స్. ఇవి ఇన్పుట్స్. వాటిల్నే ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకేనా? సో, వాటిల్నే మనం ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో, మనం ఇన్పుట్ ఇచ్చి, మనం ఏ కోడ్‌ని మనం ఇన్పుట్ ఇచ్చి ఫంక్షన్‌ని ఏమైతే చేయమంటున్నామో ఆ పర్టిక్యులర్ కోడ్‌ని మనం ఈ బ్లాక్‌లో రాయాలి. బ్లాక్ అంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో మనం ఏం రాయాలి? కోడ్ టు ఎగ్జిక్యూట్. ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్‌ని మనం ఈ బ్లాక్‌లో రాయాలి. సో, ఆ పని మనకి ఫంక్షన్ చేసి పెడుతుందనమాట. సో, మనం ఏదైతే చేయమంటామో ఆ పర్టిక్యులర్ టాస్క్‌ని అది పర్ఫార్మ్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. మనకి 2 టైప్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ఫంక్షన్ వచ్చేసి మనకి ఏది రిటర్న్ చేయదు. అంటే రిటర్న్ అంటే మనం ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అది చేసి అలాగే మనకి
అయిపోతుందనమాట. అది వన్స్ డన్ టాస్క్ పర్ఫార్మ్ చేసాక దట్స్ ఇట్. అదే అది విచ్ రిటర్న్స్ నథింగ్. అదే ఫంక్షన్ విచ్ రిటర్న్స్ సంథింగ్ అంటే పర్ఫార్మ్ చేసి మనకి తిరిగి ఒక వాల్యూనిస్తుందనమాట. ఓకేనా? సో, మన ఇన్‌పుట్స్ ఏదైతే ఉన్నాయో, మనం ఇచ్చే ఇన్‌పుట్స్, ఆ ఇన్‌పుట్స్‌ని తీసుకొని అది మనం ఏదైతే టాస్క్‌ని పర్ఫార్మ్ చేయమంటామో, ఆ టాస్క్ పర్ఫార్మ్ చేసి మనకి తిరిగి ఒక వాల్యూనైతే ఇస్తుంది. దాన్ని మనం ఫంక్షన్ విచ్ రిటర్న్స్ సంథింగ్ అని చెప్పుకోవచ్చనమాట. సో, అట్లా మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ నుండి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదా రిటర్న్‌ని? సో, నువ్వు ఆ ఫంక్షన్‌ని మనం ఆహ్, ఆ ఫంక్షన్ నుండి మనం ఏది రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయకపోతే దాన్ని మనం ఎలా రాయాలి? ఇన్ కేస్ మనం పర్టిక్యులర్ ఫంక్షన్ రాసినప్పుడు దాని నుండి మనం రిటర్న్‌గా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే దాన్ని మనం ఎలా డిఫైన్ చేయాలి అనేది మనం కోడింగ్‌లో చూద్దాం. హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్. సో, మనం ఇందాక చూసినట్లు ఫంక్షన్ యొక్క బేసిక్ సింటాక్స్ వచ్చేసి ఫంక్షన్ అండ్ ఫంక్షన్ యొక్క నేమ్. సో, ఫంక్షన్ యొక్క నేమ్ ఏమిద్దాం ఇప్పుడు? హ్మ్. యాడ్ వాల్యూస్ అనిద్దాం. ఓకేనా? లేదా సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనిద్దాం. సమ్ ఆఫ్ 2 నంబర్స్. సో, ఇక్కడ మనం ఫంక్షన్ యొక్క నేమ్‌ని డిఫైన్ చేసినప్పుడు దట్ షుడ్ బి ఇన్ క్యామెల్ కేస్. సో, వేరియబుల్స్ గాని, ఫంక్షన్స్ గాని, ఒక మెథడ్ నేమ్స్ గాని ఇవన్నీ మనకి ఒక క్యామెల్ కేస్‌లో ఉంటాయి. అండ్ క్లాస్ నేమ్స్ అలాంటివి మనకి పాస్కల్ కేస్‌లో ఉంటాయని మనం ప్రతిసారి మనం అది చెప్పుకుంటూనే ఉంటున్నాం. సో, ఆ రూల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. సో, వన్స్ మనం ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ చేశాక, మనం ఏ టాస్క్‌ని పర్ఫార్మ్ చేయమంటున్నాం ఫంక్షన్ అనేదైతే మనం ఇవ్వాలి. అంటే కోడ్ టు ఎగ్జిక్యూట్. సో, ఫస్ట్ ఈ ఫంక్షన్‌కైతే ఒక జస్ట్ సింపుల్ టాస్క్ ఇద్దాం. అది జస్ట్ ఒక ప్రింట్‌ని చేయాలి. ఒక స్ట్రింగ్‌ని ప్రింట్ చేయాలి. కన్సోల్.లాగ్ హెల్లో వరల్డ్. అంటే అసలు ఆ ఫంక్షన్ వర్క్ అవుతుందా? లేదా? అనేది మనం చూడ్డానికి జస్ట్ ఒక బేసిక్ అనమాట. సో, ఇలా ఫంక్షన్ డిఫైన్ చేసి మనం రన్ చేస్తే సో, ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మనం జస్ట్ ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం. సో, ఫంక్షన్‌ని డిఫైన్ చేసినంత మాత్రాన ఆ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయదు. ఆ టాస్క్ ఏదైతే మనం ఇచ్చామో ఆ పర్టిక్యులర్ టాస్క్‌ని అది పర్ఫార్మ్ చేయదు. మనం దాన్ని పర్ఫార్మ్ చేయాలి అనంటే ఫంక్షన్ పర్ఫార్మ్ చేయాలంటే వి హావ్ టు కాల్ ద ఫంక్షన్. ఓకే. We have to call the function to perform task. ఓకేనా? సో, కాల్ ఎలా చేస్తాము? జస్ట్ మనం ఆ ఫంక్షన్ యొక్క నేమ్‌ని అండ్ ఆ పెరాంథసిస్‌ని మనం మెన్షన్ చేస్తామనమాట. లెట్స్ సే సింపుల్‌గా ఫంక్షన్ ఇలా. సో, ఇలా రాసినట్లయితే మనకి ఆ ఫంక్షన్ అనేది కాల్ చేసినట్లనమాట. సో, మనం ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో, దెన్ ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్‌నయితే మనకి ఇస్తుందనమాట. సో, బేస్డ్ ఆన్ దిస్ నేమ్ సో, సమ్ ఆఫ్ 2 నంబర్స్ కాబట్టి మనం సో, ఈ ఫంక్షన్‌లో ఒక 2 నంబర్స్ ఇద్దాము అండ్ దాని యొక్క పెర్ఫార్మన్స్ చూద్దాం. సో, లెట్స్ సే లెట్ ఏ లెట్ బి ఈక్వల్ టు 9 ఇలా ఇచ్చాం. సో, ఇక్కడ కన్సోల్ లాగ్‌లో చెప్తున్నాను. లెట్స్ సే సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనిచ్చి ఏ ప్లస్ బి ఇలా ఇస్తాను. సో, ఇప్పుడు అది ఏం ప్రింట్ చేస్తుంది? లెట్స్ క్లియర్ దిస్ ఔట్. సో, మనం రన్ చేశాక సమ్ ఆఫ్ నంబర్ 12 అని మనకి అదొక టాస్క్‌ని మనకి పర్ఫార్మ్ చేసి రిజల్ట్‌నయితే మనకిచ్చింది. సో, ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఫంక్షన్‌ని డిఫైన్ చేసేటప్పుడు మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫంక్షన్ విల్ రిటర్న్ నథింగ్ అండ్ ఇంకోటి వి కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ రిటర్న్ ఫ్రమ్ ఫంక్షన్ అని అంటాం. సో, ఇక్కడ మనం రాసిన విధానం ఈ ఫంక్షన్ డిఫైన్ చేసిన యొక్క వచ్చేసి ఫంక్షన్ అనేది మనకి ఏది రిటర్న్ చేయదు అని మీనింగ్. ఓకేనా? ఫంక్షన్ అనేది ఏది రిటర్న్ చేయదు. జస్ట్ మనం ఈ టాస్క్ ఏదైతే మనం బ్లాక్‌లో ఈ బ్లాక్ అంటాం గదా! ఈ బ్లాక్‌లో ఏదైతే కోడ్ రాస్తామో, ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి, మనకి జస్ట్ ఆ రిజల్ట్‌నైతే ఇస్తుంది. బట్ అది తిరిగి మనకి ఏది ఇవ్వదు. సో, ఇన్ కేస్ మనకి అది రిటర్న్‌గా ఏదన్నా ఇవ్వాలి అనంటే,
ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము అనంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే. సో, ఎప్పుడైనా మనం ఫంక్షన్ నుంచి ఏదైనా రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? ఏ టైప్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఫస్ట్ డిక్లేర్ చేయాలి. సో, ఏ ప్లస్ బి అంటే ఏంటి? 3+9 12. సో, 12 అనేది ఒక నంబర్ కదా! సో, నంబర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, నంబర్ యొక్క డేటా టైప్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, మనం యాస్ సూన్ యాస్ వి మెన్షన్ ద రిటర్న్ టైప్ ఇన్ ఫంక్షన్, సో, మనం ఇమ్మీడియేట్‌గా రిటర్న్ అనే స్టేట్మెంట్‌ని మనం ఇక్కడ పాస్ చేయాలనమాట. సో, రిటర్న్ అనే స్టేట్మెంట్‌ని పాస్ చేసి, మనం ఏం రిటర్న్ కోరుకుంటున్నామో అంటే ఆ ఫంక్షన్ నుంచి ఏమి రిటర్న్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆ పర్టిక్యులర్ ఆహ్, లాజిక్‌ని మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? ఏ+బిని మెన్షన్ చేస్తున్నామనమాట. ఎందుకంటే ఏ+బి అనేది ఒక నంబరు. అది నంబర్ అనే డేటా టైప్ మనకిస్తుంది. ఇక్కడ కూడా మనం నంబర్‌ని మెన్షన్ చేసాం. సో థట్ ఇట్ విల్ మ్యాచెస్ అండ్ దేర్ విల్ బి నో ఎర్రర్స్. అదే మనం వీటిల్ని జస్ట్ ఒక కొటేషన్స్‌లో పెడతాం. సో, కొటేషన్స్‌లో పెట్టినప్పుడు ఏమైతుంది? ఏ+బి కొటేషన్స్ డబుల్ కోట్స్‌లో ఉన్నప్పుడు దట్ విల్ కన్సిడర్ యాస్ ఎ స్ట్రింగ్. సో, బట్ ఇక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంది? నంబర్. సో, నంబర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ రిటర్న్‌లో ఏమో స్ట్రింగ్ ఇచ్చాం. సో, ఆ బోత్ అనేటివి మ్యాచ్ అవ్వదు. సో, మనం ఏదైతే ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, ఏ టైప్ అయితే మనం ఇక్కడ ఇచ్చామో ఫంక్షన్ దగ్గర, సో, ఆ రిటర్న్ స్టేట్మెంట్ గూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది రిటర్న్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఆహ్, లెట్స్ క్లియర్ ఇట్ ఔట్. ఓకే. లాగ్స్ క్లియర్ చేశాక లెట్స్ సే ఇప్పుడు మనం ఇక్కడ కన్సోల్ లాగ్‌లో కన్సోల్ డాట్ లాగ్ ఫంక్షన్ రిటర్న్డ్ వాల్యూ అని ఇచ్చి, మనం ఆ ఫంక్షన్ నేమ్‌ని ఇచ్చామనుకో, సో, ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు మనం తప్పకుండా ఈ పారాంథసిస్‌ని గూడా మనం రాయాలి. లేదంటే అది కన్సిడర్ చేయదనమాట. ఓకేనా? సో, రన్ చేస్తున్నాం. రన్ చేసినప్పుడు ఏమైంది? ఫంక్షన్ రిటర్న్డ్ వాల్యూ 12, 12 అయింది. అదే మనం ఈ రిటర్న్ టైప్ రాయలేదనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ రిటర్న్ టైప్ ఏం రాయలేదు. ఓకేనా? సో, నంబర్‌ని తీసేస్తాము. ఇక్కడ రిటర్న్ టైప్ ఏం లేదు. జస్ట్ ఏ ప్లస్ బి అని పెట్టాను అంతే. ఏ ప్లస్ బి అని పెట్టాను. ఏ ప్లస్ బి అని పెట్టి మనం ఇప్పుడు రన్ చేస్తాం కోడ్. కోడ్ రన్ చేస్తే ఏమైంది? ఫంక్షన్ రిటర్న్ వాల్యూ అన్‌డిఫైన్డ్. దట్ మీన్స్ ఫంక్షన్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ అన్నమాట. సో, ఫంక్షన్ రిటర్న్ నథింగ్. సో, దాన్నే మనం వాయిడ్ ఫంక్షన్ అంటాం. ఎప్పుడైనా మనం ఏ ఫంక్షన్ అయినా ఏమి రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు జస్ట్ ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయాలి. వి విల్ నాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఫంక్షన్ అన్నప్పుడు మనం వాయిడ్ ఫంక్షన్ రాస్తాం. సో, ఈ ఫంక్షన్ అనేది వాయిడ్. సో, ఇక్కడ మనం ఇలా గూడా రాయొచ్చు. ఇలా గూడా రాయొచ్చనమాట. సో, ఇలా రాస్తే ఏందంటే, ఈ ఫంక్షన్ అనేది ఏది రిటర్న్ చేయదు అని. సో, ఈవెన్ రాయకుండా ఉండొచ్చు. అది మనిష్టం. సో, మనం ఎప్పుడైతే ఇక్కడ ఏమి మెన్షన్ చేయమో, ఏ టైప్ మెన్షన్ చేయమో, రిటర్న్ టైప్‌ని మెన్షన్ చేయమో, దట్ వి కన్సిడర్ యాస్ ఎ వాయిడ్ ఆర్ ఎల్స్ మనం ఆహ్, ఇలా మాన్యువల్‌గా గూడా మనం రాసుకోవచ్చు. దట్ విల్ బి ఆల్సో గుడ్ ప్రాక్టీస్. ఓకేనా? ఇలా వాయిడ్ ఫంక్షన్ అని రాసుకోవచ్చు. సో, వాయిడ్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏందంటే, మనకి ఏది రిటర్న్ చేయదు. ఆ ఫంక్షన్ అనేది మనకి తిరిగి ఏది ఇవ్వదు అని మీనింగ్. అదే మనం ఏదైనా నంబర్ రాసామనుకుంటే, ఏదన్నా పర్టిక్యులర్ టైప్‌ని రాసామంటే దట్ మీన్స్ ఫంక్షన్ విల్ రిటర్న్ సంథింగ్ ఫర్ అస్ అని. సో, ఇక్కడ మనం రన్ చేసినట్లయితే ఇక్కడ ప్రింట్ ఓకే. సో, మనం ఇక్కడ ఈ పారాంథసిస్ అనేది మర్చిపోయామనమాట. సో, అందుకని అది మొత్తం మాకు యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేసింది. సో, మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు మనం ఆ పారాంథసిస్‌ని కూడా మనం మెన్షన్ చేయాలి. అదర్‌వైజ్ మనకి ఫంక్షన్ అయితే రన్ అవ్వదు. సో, వన్స్ నేను పారాంథసిస్ మెన్షన్ చేశాక రన్ చేస్తే ఫంక్షన్ రిటర్న్డ్ వాల్యూ 12 ఎందుకంటే ఆ ఫంక్షన్ అనేది మనకి రిటర్న్ చేసింది. ఓకేనా? దీన్ని మనం ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో రాద్దాం. అడ్వాన్స్ లెవెల్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ ఫంక్షన్‌కి ఏ ఇన్‌పుట్స్ ఇవ్వలేదు. జస్ట్ నువ్వు ఈ పని చెయి అని చెప్పామనమాట. జస్ట్ డూ ద పర్టిక్యులర్ టాస్క్. ఈ బ్లాక్ ఏదైతే మనం ఈ బ్లాక్స్‌లో రాస్తామో, ఆ పర్టిక్యులర్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చెయి అని మాత్రమే ఇచ్చాం. సో, ఇక్కడ మనం ఏ ఇన్‌పుట్ ఇవ్వల. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇన్‌పుట్ ఇవ్వటం అంటే ఏంటి? ఇన్‌పుట్ ఇవ్వటం అంటే లెట్స్ రిమూవ్ ఆల్ ద కోడ్.
అండ్ ఇక్కడ కూడా రిటర్న్ టైప్. సో, జస్ట్ మనం వాయిడ్ ఫంక్షనే రాద్దాం ఇప్పుడు గూడా. సో, ఈ వాయిడ్ ఫంక్షన్‌లో మనం ఇప్పుడు ఒక ఫంక్షన్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వాలి అనంటే, అంటే ఇన్‌పుట్స్ ఇచ్చి, ఆ ఇన్‌పుట్స్ నుంచి ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేయాలి అని అనుకున్నట్లయితే, మనం ఏవైతే ఇన్‌పుట్స్ ఇద్దామనుకుంటున్నామో అవి ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పారాన్థసిస్‌లో మనం మెన్షన్ చేయాలి. ప్రీవియస్ చాప్టర్‌లో మనం ఒక కన్‌స్ట్రక్టర్‌కి క్లాస్‌లో మెన్షన్ చేసిన కన్‌స్ట్రక్టర్‌కి ఎలా మనం పారామీటర్స్ ఇచ్చామో, సేమ్ ఇలాగే మనం ఈ ఫంక్షన్‌కి గూడా మనం ఇన్‌పుట్స్ యాస్ ఎ పారామీటర్‌గా ఇవ్వాలనమాట. ఓకేనా? సో, మనం ఏమిద్దాం? నంబర్, బి నంబర్. సో, 2 పారామీటర్స్ అయితే మనం ఇచ్చామనమాట. సో, మనకి పారామీటర్స్ వీటిని పారామీటర్స్ అంటారా? ఆర్గ్యుమెంట్స్ అంటారా? సో, బట్ బేసిక్‌గా పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అనేటివి బోత్ ఆర్ వెరీ క్లోజ్‌లీ రిలేటెడ్ అనమాట. 2 ఒకటే బట్ ఒక స్లైట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఫంక్షన్‌లో రాసేది మనం పారామీటర్స్ అనమాట. విచ్ ఆర్ ప్లేస్ హోల్డర్స్ ఫర్ యాక్చువల్ వాల్యూస్. ఇవి యాక్చువల్ వాల్యూస్ కాదు. ప్లేస్ హోల్డర్స్ ఫర్ యాక్చువల్ వాల్యూస్. మనం కర్సర్ ఇక్కడ పెట్టినట్లయితే పారామీటర్ ఏ అనొచ్చింది. ఇక్కడ పెట్టినట్లయితే పారామీటర్ బి అనొస్తుంది. సో, దీస్ ఆర్ పారామీటర్స్. సో, ఫంక్షన్‌లో మనం మెన్షన్ చేసిన పారామీటర్స్. సో, పారామీటర్స్ అంటే ఆహ్, వి విచ్ ఆర్ యాక్ట్ యాస్ ఏ ప్లేస్ హోల్డర్స్ ఫర్ యాక్చువల్ వాల్యూస్. సో, యాక్చువల్ వాల్యూస్‌ని హోల్డ్ చేసే ఒక ప్లేస్ హోల్డర్స్ ఇవి. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయమంటున్నాం? ఏ ప్లస్ బిని ఎగ్జిక్యూట్ చేయమంటున్నాము. దాని యొక్క కన్సోల్ లాగ్‌ని మనం జస్ట్ ప్రింట్ చేయమన్నాం. అది ఎగ్జిక్యూట్ చేసిందా లేదా అని జస్ట్ టు మానిటర్. ఓకేనా? హ్మ్. ఏ ప్లస్ బి. పారామీటర్స్ ఎప్పుడైతే మనం ఇవ్వలేదో అప్పుడు మనకి ఇష్యూ అనేది ఏం లేదు. బట్ ఎప్పుడైతే మనం ఈ పారామీటర్స్‌ని మనం మెన్షన్ చేసామో, ఈ ఇన్‌పుట్స్‌ని మెన్షన్ చేసామో, ఇమ్మీడియేట్‌గా మనకేమైతుంది ఎక్స్‌పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్ అని అంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాం ఇక్కడ. సో, మీరిక్కడ కర్సర్‌ని పెట్టినప్పుడు పారామీటర్ అనొస్తుంది. బట్ ఇక్కడేమో ఆర్గ్యుమెంట్స్ అనొస్తుంది. చూసారా? ఎక్స్‌పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్. సో, ఫస్ట్ మనం ఒక ఆర్గ్యుమెంట్స్‌ని డిక్లేర్ చేద్దాం. సో దట్ తర్వాత మనకి పారామీటర్‌కి, ఆర్గ్యుమెంట్‌కి క్లియర్ డెఫినిషన్ అర్థమైపోతుంది. సో, సమ్ ఆఫ్ 2 నంబర్స్. సో, ఏ ఈక్వల్ టు ఏ ఒక 5 ఇద్దాము. బి వచ్చేసి ఒక 10 ఇద్దాం. ఓకేనా? సో, సేమ్ వాల్యూస్ ఇద్దాం ఇక్కడ. కన్సోల్ లాగ్ యాక్చువల్‌గా ఇది రాయాల్సిన అవసరం లేదు. బట్ ఓకే. దట్స్ ఫైన్. ఓకే. లెట్స్ క్లియర్ థిస్ ఔట్. ఓకేనా. సో, లెట్స్ జస్ట్ ఒక పారామీటర్‌కి, ఆర్గ్యుమెంట్‌కి డిఫరెన్సెస్. ఇక్కడ మనం ఫంక్షన్‌లో ఇన్‌పుట్‌గా ఇవ్వాలనుకునేటివి పారామీటర్స్. ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్‌లో. అదే ఫంక్షన్‌ని కాల్ చేశాక, ఫంక్షన్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో టు పెర్ఫార్మ్ టాస్క్ ఇక్కడేమవుతుంది? అది ఎక్స్‌పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్. ఎన్ ఆర్గ్యుమెంట్ బి వాస్ నాట్ ప్రొవైడెడ్. సో, ఇక్కడేమో ఆర్గ్యుమెంట్స్ అని చూపిస్తుంది. సో, దట్ మీన్స్ పారామీటర్స్ ఈస్ ఏ ప్లేస్ హోల్డర్స్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ అనుకుందాం. సింపుల్ వేలో చెప్పాలంటే పారామీటర్స్ యాక్ట్ యాస్ ఏ ప్లేస్ హోల్డర్స్ ఫర్ ఆర్గ్యుమెంట్స్. సో, ఆర్గ్యుమెంట్స్ అంటే యాక్చువల్ వాల్యూస్. ఓకేనా? యాక్చువల్ వాల్యూస్‌ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఎప్పుడైతే ఒక ఫంక్షన్‌ని మనం కాల్ చేసి దాంట్లో మనం ఆహ్, వాల్యూస్ ఇస్తామో వాటిల్ని మనం ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో, మనకి రన్ చేసినట్లయితే మనకి ఇలా వచ్చింది. సో, ఇక్కడ 15, 15 అండ్ ఫంక్షన్ రిటర్న్డ్ వాల్యూ అన్‌డిఫైన్డ్ అనొచ్చింది. ఎందుకు అన్‌డిఫైన్డ్ వచ్చింది? మనం ఇక్కడ ఫంక్షన్‌ని మనం ఫంక్షన్ నుండి ఏది రిటర్న్ చేయట్లేదు. సో, ఇది బేసిక్‌లీ ఒక వాయిడ్ ఫంక్షన్ అన్నమాట. సో, అందుకని ఏమైతుంది? ఇది నాట్ ప్రాపర్ వే ఆఫ్ డిక్లరేషన్. అది ఒక మనం ఒక వాయిడ్ ఫంక్షన్ నుంచి వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్. సో, మనం ఆ లైన్‌ని కామెంట్ చేద్దాము. సో, అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే ఇప్పుడు రన్ చేస్తే మనకి 15 అనేది ఒకటి ప్రింట్ అయింది. 15 అనేది ఇక్కడ ఈ లైన్ నంబర్ 7 నుండి మనకి 15 రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో, దీన్నే మనం ఒక రిటర్న్ టైప్‌లో రాద్దాము. సో, అది కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అయితుంది. సో, సేమ్ నంబర్. సో, నంబర్ చేశాక మనం ఏం చేస్తాం? రిటర్న్ ఏ ప్లస్ బి ఇచ్చాం. సో, మనకి మంచిగా మనకి ఈ ఫంక్షన్ అనేది మనకి ఒక వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది. అప్పుడు మనం ఈ కోడ్‌ని కామెంట్ చేసి ఇది రన్ చేసినట్లయితే లెట్స్ సీ.
సో, మనకి ఫంక్షన్ రిటర్న్డ్ వాల్యూ 15 అనేదైతే మనకి రిటర్న్ చేసింది. సో, ఇది ఒక వాయిడ్ ఫంక్షన్‌ని విత్ ఇన్‌పుట్స్ లేదా ఒక ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ ఫంక్షన్‌ని విత్ ఇన్‌పుట్స్ యూజ్ చేసుకోవటం అనేది ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, లెట్స్ సే ఇప్పుడు ఒక ఏదన్నా ఫంక్షన్ విచ్ రిటర్న్స్ సంథింగ్ అనుకోండి. దాన్ని మనం ఒక వేరియబుల్‌కి గూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో, అదెలా అంటే లెట్స్ సే లెట్ ఫైనల్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకున్నా. సో, ఈ ఫంక్షన్ అనేది మనకేం చేస్తుంది? ఒక వాల్యూనైతే రిటర్న్ చేస్తుంది గదా! సో, అందుకని మనం సమ్ 2 నంబర్స్ లెట్స్ సే 3, 9 అని ఇచ్చాను. అండ్ ఈ కన్సోల్ లాగ్‌లో ఫైనల్ రిజల్ట్ అని ఇచ్చా. సో, ఇక్కడ ఏం చేశాను నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే. ఒక వేరియబుల్ తీసుకొని, ఆ ఫంక్షన్‌ని మనం ఆ వేరియబుల్‌కి అసైన్ చేశాను. ఎందుకు అసైన్ చేశానంటే, ఎప్పుడైనా ఈ ఫంక్షన్ మనకి ఏదైనా రిటర్న్ చేస్తుందన్నప్పుడు, దాన్ని మనం ఇంకో వేరియబుల్‌లో కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అంటే అవసరం అయినప్పుడు అనమాట. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే చెప్తున్నాను ఇది. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఫైనల్ ప్రింట్ చేశామనుకోండి, రన్ చేసినప్పుడు ఏమైంది ఫంక్షన్ వాల్యూ 12. 3 + 9 12 అయింది. సో, ఫైనల్ రిజల్ట్‌లో కూడా మనకి ఈ ఫంక్షన్ రిటర్న్డ్ వాల్యూ ఈ ఫంక్షన్ ఏదైతే వాల్యూ రిటర్న్ చేస్తుందో, ఆ వాల్యూ ఈ ఫైనల్ రిజల్ట్‌లో కూడా మనకి స్టోర్ అవుతుంది. అప్పుడు మనం కన్సోల్ లాగ్ ప్రింట్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ వేరియబుల్ మనకి ఆ రిజల్ట్‌నయితే ఇస్తుంది. ఫంక్షన్ ఏదైతే ఇచ్చిందో ఆ రిజల్ట్‌నయితే ఇస్తుంది. సో, ఇలా మనం ఒక ఫంక్షన్స్‌ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ వేరియబుల్ మనకి ఆ రిజల్ట్‌నయితే ఇస్తుంది. ఫంక్షన్ ఏదైతే ఇచ్చిందో ఆ రిజల్ట్‌నయితే ఇస్తుంది. సో, ఇలా మనం ఒక ఫంక్షన్స్‌ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చి డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. సో, అసలు డిపెండెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ ఫంక్షన్ అనేదేదో మనం ఇప్పుడు చూస్తాం. సో, అది వెరీ సింపుల్ అనమాట. సో, డిపెండెంట్ అండ్ ఫంక్షన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం ఒక 2 ఫంక్షన్స్‌ని మనం డిక్లేర్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. కాలిక్యులేట్ టాక్స్. సో, 2 ఫంక్షన్స్ రాద్దాం. ఒకటొచ్చి కాలిక్యులేట్ టాక్స్, ఇంకోటొచ్చేసి కాలిక్యులేట్ టోటల్ కాస్ట్. ఓకేనా? ఫస్టొచ్చేసి కాలిక్యులేట్ టాక్స్ అనే ఫంక్షన్ అనమాట. సో, దీనికి మనం ఇన్‌పుట్‌గా ఏమిద్దాం పారామీటర్‌లో ప్రైస్ అని ఇద్దాం. ఓకే. ప్రైస్ అంటే ఏంది? నంబర్. ఓకే. సో, ఇది ఏం రిటర్న్ చేస్తుంది మనకి? ఇదేం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ లెట్స్ సే ఒక టాక్స్ కాబట్టి ఇద్దాం. ఒక లెట్స్ సే ఒక 20% ఇద్దాం. సో, 20 అంటే ఎంత? 0.2 అంతే గదా! 20/100 యాహ్! 0.2. సో, మనకి ఈ ఫంక్షన్ వచ్చేసి ఏం చేస్తుంది? ఒక టాక్స్‌ననేది మనకి కాలిక్యులేట్ చేసిస్తుంది. సో, నౌ ఇప్పుడు ఇంకో ఫంక్షన్ డిక్లేర్ చేద్దాం. విచ్ కాలిక్యులేట్స్ ద టోటల్ ప్రైస్. సో, ఫంక్షన్ కాలిక్యులేట్ టోటల్ కాస్ట్. ఇక్కడ గూడా మనం ఏం చేస్తాం? ప్రైస్ అనే ఇస్తాం. అండ్ ఇది కూడా ఒక నంబర్‌ని రిటర్న్ చేస్తుంది. అండ్ రిటర్న్ వచ్చేసి ఏంటి? రిటర్న్ టోటల్ కాస్ట్ అంటే ఏంది? ప్రైస్ ప్లస్ కాలిక్యులేట్ టాక్స్. అంతే గదా! సో, అంతే గదా! సో, ఇక్కడ మనకేంది ఒక ఫంక్షన్ వచ్చేసి కాలిక్యులేట్ టాక్స్ మాత్రమే కాలిక్యులేట్ జేస్తుంది. ఈ ఫంక్షన్ వచ్చేసి టోటల్ కాస్ట్‌ని మనకి కాలిక్యులేట్ జేసి చెప్తుంది. సో, ఇక్కడ మనం ఒక ప్రైజ్‌నైతే మనం ఇద్దాం. సో, ఇదొచ్చేసి ఈ ఫంక్షన్ అనమాట. సో, ఈ కాలిక్యులేట్ ఫంక్షన్ ఏదైతే ఉందో, అది ఇక్కడ మనం కాల్ జేసాము. ఎందుకంటే, అది మనకి టాక్స్‌నిస్తుంది. సో, టోటల్ కాస్ట్ ఎప్పుడవుతుంది? ఒరిజినల్ ప్రైస్ ప్లస్ టోటల్ టాక్స్ ఆ 2 కలిపితేనే గదా! మనకి టోటల్ కాస్ట్ అనేది ఒక ప్రొడక్ట్ మీద వస్తుంది. సో, ప్రొడక్ట్ యొక్క వాల్యూ అండ్ మనం దానికి కట్టే టాక్స్. సో, ప్రొడక్ట్ వాల్యూ ప్లస్ టాక్స్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అవుతుంది మనకి. సో, అదే సేమ్ అనమాట ఇప్పుడు. సో, టోటల్ కాస్ట్ మనం ఏం చేసాం? ప్రైస్ ప్లస్ ఈ కాలిక్యులేట్ టాక్స్. సో, లెట్స్ సే మన ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఎంత అనుకుందాం? ఒక 1000 రూపీస్ అనుకుందాం. ఓకేనా? ఒక 1000 రూపీస్ అనుకుందాం. సో, ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ పెట్టి
ఏం ప్రింట్ చేద్దాం? టోటల్ కాస్ట్ ప్రింట్ చేస్తాం. 1000 ఇవ్వాలి. ఓకేనా? సో, మనం ఇక్కడ 1000 అనే వాల్యూ అయితే ఇచ్చాము. సో, ప్రైస్ అనేది బోత్ సిట్యుయేషన్స్‌లో సేమ్ అనమాట. సో, ప్రైస్ ఈస్ సేమ్. ఓకేనా? సో, మనం రన్ చేసినప్పుడు వాల్యూ వచ్చేసి 1200 వచ్చిందనమాట. ఎందుకనంటే మన ప్రైస్ వచ్చేసి 1000, 1000కి 20% అంటే 200, 1000 ప్లస్ 200 మనకి 1200 అయింది. సో, మనం డివైడ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రైస్ అనేది 1000 ఇచ్చాము. సో, ఆ 1000లో మనకి 20% ఎంత? 200. ఆ 200లో మనకి ఇక్కడ 1000 ప్లస్ 200 ఈక్వల్ టు 1200 అనేది ఎక్స్‌పెక్ట్ వస్తది. సో, అదే ఆ వాల్యూ మనకి అది రిటర్న్ చేసింది. సో, ఇక్కడ 2 ఫంక్షన్స్ రాసినప్పుడు మనకి ఏది డిపెండెంట్, ఏది ఇండిపెండెంట్ అనేది మీరు అది చూడంగానే మీరు చెప్పేయొచ్చనమాట. సో, ఈ పైనుండే ఫంక్షన్ వచ్చేసి ఇండిపెండెంట్ ఫంక్షన్. అదే మనకి కిందుండేది డిపెండెంట్. అంతే గదా! డిపెండెంట్ ఎందుకన్నామంటే, ఈ ఫంక్షన్‌ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోలేం. ఓకేనా? ఈ ఫంక్షన్‌ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోలేం. ఎందుకు అనంటే, ఈ ఫంక్షన్‌ని యూజ్ చేయాలంటే అంటే కాలిక్యులేట్ టోటల్ కాస్ట్ అనే ఫంక్షన్‌ని మనం యూజ్ చేయాలి అనంటే, మనకి కంపల్సరీగా ఈ కాలిక్యులేట్ టాక్స్ అనే ఫంక్షన్ గూడా డిఫైన్ అయ్యుండాలి. అదర్‌వైజ్ మనం డైరెక్ట్‌గా యూజ్ చేయలేం. ఎందుకంటే లెట్స్ సే ఈ ఫంక్షన్‌లో మనం ఇలా ఇచ్చేసాను. ఇలా ఇచ్చి నేను ఇప్పుడు రన్ చేశాననుకోండి. ఏమైతుంది? ఎన్‌ఏ అనొచ్చింది. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఒక అన్‌డిఫైన్డ్ అనే అనుకోండి. సో, ఇట్స్ నాట్ ఎ వాల్యూ అనమాట. అసలు ఇట్స్ అన్‌డిఫైన్డ్. ఎందుకు అనంటే ఇక్కడే ఇష్యూ చూపియట్లేదు మనకి. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏ ఇష్యూ చూపియట్లేదు. బట్ స్టిల్ అది మనకు వర్క్ అవ్వదు. ఏ ఇష్యూ లేకపోయినా కూడా వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ కాలిక్యులేటెడ్ టోటల్ కాస్ట్ అనే ఫంక్షన్ ఈస్ డిపెండింగ్ ఆన్ కాలిక్యులేట్ టాక్స్ అనే ఫంక్షన్. ఎందుకు అనంటే ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేద్దాం అనుకుంటుందో ఆ రిటర్న్ ప్రాసెస్‌లో ఆహ్, మనకి ఈ ఫంక్షన్ మీద డిపెండెన్సీ ఉందన్నమాట. ఎందుకంటే మనకు పర్సెంటేజ్ అనేది కావాలి. సో, పర్సెంటేజ్ అనేది కావాలి అన్నప్పుడు మనకి ఈ ఫంక్షన్ మీద డిపెండెన్సీ ఉంది. సో, అలాంటప్పుడు మనం ఆ ఫంక్షన్‌ని కూడా మనం రాయాలి. సో, దిస్ కాలిక్యులేట్ టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఈస్ టైట్‌లీ కపుల్డ్ విత్ కాలిక్యులేట్ టాక్స్ ఫంక్షన్ విచ్ ఈస్ డిపెండెంట్ ఫంక్షన్. సో, ఒక ఫంక్షన్ అనేది ఒక ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఎప్పుడైతే డిపెండెన్సీ క్రియేట్ చేసుకుంటుందో దాన్నే మనం ఒక డిపెండెంట్ ఫంక్షన్ అంటాం. బట్ ఈ ఫంక్షన్ చూసుకున్నట్లయితే దట్ ఈస్ ఇండిపెండెంట్ ఫంక్షన్. సో, మనం దాన్ని సింపుల్‌గా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలా రాసేసి మనం ఇలా రాసి మనం రన్ చేస్తే ఏమైతుంది 200 అనేది సింపుల్‌గా మనకి అయిపోయింది. సో, మనకి ఈ ఫంక్షన్ అనేది డైరెక్ట్‌గా మనం కాల్ చేసుకోవచ్చు. దానికి ఏ డిపెండెన్సీ లేదు. బట్ ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌కొచ్చేసరికి ఈ పైన ఫంక్షన్ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి అది డిపెండెంట్ ఫంక్షన్. పైదొచ్చేసి ఏ డిపెండెన్సీ లేదు కాబట్టి ఇండిపెండెంట్ ఫంక్షన్. అలా ఒక వేరియబుల్‌తో గాని ఏదైనా డిపెండెన్సీ ఉన్నప్పుడు లేదా ఒక క్లాస్‌లో మనం మెన్షన్ చేసినప్పుడు టైట్‌లీ కపుల్డ్ విత్ ఎ పర్టిక్యులర్ ప్రాపర్టీస్‌తో డిపెండెన్సీ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్స్ అన్నిటిని మనం డిపెండెంట్ ఫంక్షన్స్ అని అంటాం. ఏ డిపెండెన్సీ లేదు. మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆ ఫంక్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు అనే ఫంక్షన్‌ని మనం ఇండిపెండెంట్ ఫంక్షన్ అని అంటాం. సో, చూసారు కదా! సో, మనం ఫంక్షన్ అనే టాపిక్‌ని ఫస్ట్ అసలు దాని యొక్క డెఫినిషన్‌ని ఎలా మనం డిఫైన్ చేస్తాము, దాని యొక్క టైప్స్‌ని డిస్కస్ చేసి ఆ ఫండమెంటల్స్‌ని మనం కోడింగ్‌లో కూడా అప్లై చేసి మనం చూసాము. సో, మీకు ఈ ఫంక్షన్స్ యొక్క కాన్సెప్ట్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ bell icon. Get more updates on this channel. See you in next video. Thank you.